ఇండస్ట్రీలో ఉండేవాళ్ళైనా నార్మల్గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్గా కెరియర్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్ లో ఉండకూడదు, లవ్ లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది. బాలీవుడ్ లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్ లో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, లివింగ్ లో ఉంటారు, అన్ని ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి వై కాంట్ ఐ? కాదు, ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కు దూరం అయిపోయావా, లేకపోతే అవకాశాల దగ్గర? అదే అడుగుతున్నా. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు ఎవ్వరికి రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. షోస్కి అయితే నేను వెళ్ళను. నాకు అక్కడ కనిపించాలని లేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్ గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్ గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. తన ఫోకస్ ఒకటే, లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే. ఒక డ్రీమ్. పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు. ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్, అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ. బికాస్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. నేను పెద్ద కనిపించాలి, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ నార్మల్ గా ఏ రోల్ అయినా చేస్తావు, ఓన్లీ లీడ్ రోల్ యాక్ట్రెస్ ఇలాంటి రోల్ అనే. అసలు లీడ్ రోల్ అనేది ఈ మిత్ కూడా ఉండే యాక్చువల్ గా. నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను. నాకు హీరోయిన్ అవసరం లేదు. ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్, నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి. అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను. శివం బజేల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేనే ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయి, అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలని నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను ఒక పాయింట్ అవుట్ అని, ఇది ఒక క్వశ్చన్స్ అనమాట. పాయింట్ అవుట్ ఎవరు పాయింట్ అవుట్ చేసుకోవాలి, నీదండి. ఇద్దరిలో ఎక్కువ ఎవరు పడుకుంటారు? ఇద్దరిలో ఎవరు లేజీ? ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్స్ లేజీ ఉంటారు కదా, యాక్టివ్ గా మార్నింగ్ లేసి జిమ్ అంతా ఓకే. కానీ నాకు నా కౌచ్ లైక్ నా సోఫా, నా కౌచ్ మీద పడుకుంటే అక్కడ నుంచి లేవబుద్ది అవ్వదు. టీవీ చూస్తూ తింటూ అక్కడే కూర్చొని లైక్ హోల్ డే ఐ స్పెండ్ ఆన్ మై కోచ్. లైక్ దాంట్లోనే పడుకుంటా, దాంట్లోనే ఉంటా, దాంట్లోనే తింటా, హోల్ డే టీవీ చూస్తా. అంత లేజీ ఖాళీ ఉన్న రోజు. షీఈ్ అ క్యాట్. ఎట్లా క్వీన్ లాగా ఉంటారు క్యాట్స్, ఎట్లా ఉంటాయి మంచి ఇట్లా క్వీన్ లాగా. అట్లా లేజీని కూడా ఎంత మంచి చెప్పారు చూడు. ఎవరు ఎక్కువ రోజు ప్రతిరోజు లవ్ యూ చెప్తారు? ఫస్ట్ కానీ రోజుకి ఎవరు రోజు ఐ లవ్ యూ అనిపించినప్పుడల్లా చెప్పుకుంటాము. అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ తను ఒక రవ్వ కొంచెం ఎక్కువే చెప్తాడు తను. అదే నిజం. ఇద్దరు లవ్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప అంట. అంటే మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అడగని అమ్మైనా పెట్టదు. సో ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ మూమెంట్ లో. అట్లా నువ్వు ఊరికే చెప్తే దానికి వాల్యూ కూడా ఉండదు. అనిపించినప్పుడు మంచిగా. ఇద్దరులో బెస్ట్ కుక్ అంటే ఐ ఎక్స్పెరిమెంట్ లాట్, షీ స్టిక్స్ టు ద బేసిక్స్. అట్లా. ఇద్దరులో మోస్ట్ రొమాంటిక్ ఎవరు? హూ సేస్ సారీస్ ఫస్ట్?
ఇద్దరు చెప్పుకుంటాము. బాగా ఒకరు చెప్పండి, ఇంత నుంచి ఇద్దరు కాదు ఒకరు లేదు, ఎక్కువ నేనే అలుగుతా కాబట్టి తనే చెప్తాడు. నాకే అలగడం ఎక్కువ. ఎక్కువ గొడవలు పడేది ఎవరు? నేనే అంటున్నా. నువ్వు అంటున్నది అన్నా ఇట్లా ఎవరు గొడవలు పడేది? గొడవలు అవ్వ బాబా, నువ్వేనా? యాక్చువల్లీ గొడవ ఒప్పుకుంటుంది కదా బ్రో. గొడవే కాదు. ఏ గొడవలు అవుతాయి చెప్పు. తన గొడవ పడ్డం రాదు. అదే ఏ గొడవలు వస్తాయి? నీకు రాదు నన్ను గొడవ పడ్డం. నువ్వు అనుకుంటావు అది పెద్ద గొడవ, నాకు గొడవే ఏం కాదు. లేదు, నా కల్లో తిని తిట్టాడు. కల్లో తిట్టానంట. నిజంగా ఒక రోజు అలానే నా కల్లో నైట్ పడుకున్నప్పుడు పొద్దున్నే సోఫా మీద కూర్చుంది వెళ్ళిపోయి. ఏమైందన్నా అంటే నువ్వు నన్ను తిట్టే ఉంది. నేను అప్పుడే ఆల్రెడీ మైండ్ లో ఓహో రాత్రి ఆల్రెడీ చేయి తీసి ఇట్లా పక్కకు దోసింది. ఓహో దీని ఎఫెక్ట్ కల్లో తిట్టుంటా అయితే పొద్దున ఇదైంది. కళ్ళు తిట్టడం వల్ల గొడవ. నార్మల్ గా విషయాలు చిన్న వేరే విషయాలు ఏమైనా గొడవ. నార్మల్ గా కూడా తను మాట్లాడుతూ ఎప్పుడైనా జస్ట్ కొంచెం తన టోన్ మారింది అనుకో, ప్రేమగా కాకుండా ఏం లేదు మాట్లాడను, తిరిగి అటు పక్క కూర్చుంటా అంతే. అలిగేది ఎవరు? అడగాల అడగాల. ఎక్కువ ఫోన్ లో ఉండేది ఎవరు? ఇద్దరం ఉంటాం. వర్క్ కదా, ఆల్ మై వర్క్ ఇస్ ఆన్ ఫోన్, హర్ వర్క్ ఇస్ ఆన్ ఫోన్. ఇద్దరులో పార్టీ ఫ్రీక్ నేను వదిలేసా. ఎవరు ఫస్ట్? అన్నట్టు ఎవరు ఫస్ట్? ఆ ఏజ్ అయిపోయింది శివ, ఇంకా అదే అయిపోయిందా? హౌస్ పార్టీలో ఇప్పుడు బయటకి వెళ్ళి పార్టీ ఆ వయసు కాదు. నువ్వు ఏ పార్టీ? నువ్వు హౌస్ పార్టీ. మన హౌస్ పార్టీ. ఇంట్లో చిల్లు కొట్టే అంత బెస్ట్ ఇంకోట్లేదు. ఇద్దరులో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? నేనే. నువ్వేనా? 100%. నాకు ఎక్కడైనా వెళ్ళినా నేను కనిపించిన ప్రతిదీ నేను కొనుక్కోవాలి, నచ్చితే కొనుక్కోవాలంతే. నాకు నచ్చకపోతే అది ఎలాంటిదైనా ఫ్రీగా వచ్చినా తీసుకోను. నచ్చితే అది ఎంతైనా కాస్ట్లీ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కావాల్సిందే. ఔటింగ్ అంటే ఇష్టపడేది ఎవరు? ఇద్దరు. ఫస్ట్ ఇద్దరు 1% మోర్. ఇద్దరులో ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్? నాకు ఎక్కువ ఫ్రెండ్స్, తనకి ఎవరు లేరు. తనకి ఫ్రెండ్ అంటే నేనే. నార్మల్ గా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడు తను.